హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నా అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. పెద్దగా కష్టపడాల్సిన పనే ఉండదు. మనం నార్మల్గా పానీపూరి తినాలి అనిపించిన వెంటనే ఏం చేస్తాం చెప్పండి, బయట స్ట్రీట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి పానీపూరి బండి ఉంటే అక్కడ తినేసి వచ్చేస్తూ ఉంటాము. అక్కడ మనం 30 రూపీస్ పెడితే వాళ్ళు ఒక 7 పానీపూరీస్ ఇస్తారు అంతే. ఇంకా తినేసిన తర్వాత లాస్ట్లో ఒక 2 పూరీస్ వచ్చి మసాలా వేసిస్తారు. మళ్ళీ మనకి తినాలి అనిపించింది అనుకోండి, ఇంకొక ప్లేట్ ఎక్స్ట్రాగా 30 రూపీస్ ఇచ్చి తినాలన్నమాట. కంప్లీట్గా పానీపూరిని ఎంజాయ్ చేస్తూ తినలేము. అదే కనుక 100 రూపీస్ స్పెండ్ చేసి ఇంట్లోనే ఓపిక్గా ఈ పానీపూరి రెసిపీని చేసుకున్నామంటే కనుక ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఈ పానీపూరిని తినచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే నేను కుక్కర్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీ ఒక క్యారీలో పెట్టేసి, అలాగే దాని సైడు మనకి ఆలులు పెట్టేశాను అనమాట. కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చిందంటే మనకి కరెక్ట్గా ఉడికిపోతాయి. ఆల్రెడీ ఒక విజిల్ వచ్చింది, ఇది సెకండ్ విజిల్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇది ప్రెషర్ పోయేలోగా మనము పానీపూరికి పానీ చేసేసుకుందాము. దీనికోసం మిక్సీ జార్లో కొద్దిగా పుదీనా, అంటే ఒక పిడికెడు పుదీనా, ఒక పిడికెడు కొత్తిమీర వేసుకోండి. నేనైతే కొత్తిమీర కొంచెం కాడలతో కూడా వేసుకున్నాను అనమాట. అలాగే ఒక చిన్న ముక్క అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకున్నాను. ఆ చింతపండును కూడా ఇలాగా బాగా మిక్స్ చేసి ఆ చింతపండు వాటర్ను కూడా ఈ పానీ వాటర్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడం కోసము హాఫ్ పీసు లెమన్ జ్యూస్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇలాగా ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఈ చింతపండు వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పానీపూరి తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చింతపండుని మిక్స్ చేసుకొని వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెము చాట్ మసాలా, అలాగే మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని ఏదైనా సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి పానీ అనేది రెడీ అయిపోయింది. ఈలోగా ప్రెషర్ అనేది కూడా మొత్తం పోయింది కదా. ఇప్పుడు ఆలు మిక్స్ అనేది చేసుకుందాము. సో చూసారు కదా, మనకి బాగా మంచిగా ఉడికిపోయాయి. వీటిని ఇప్పుడు సపరేట్ చేసుకున్నాము. వీటిని ఇలాగా సపరేట్ చేసిన తర్వాత ఆలుకున్న పైన పొట్టును కూడా తీసేసి మనం ఒక బౌల్లోకి అయితే ఆలుని తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆలునంతా కూడా నీట్గా స్మాష్ చేసుకోవాలి. బాగా ఉడికిపోయాయి కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా ఇలాగా స్పూన్ తీసుకొని స్పూన్తోనే మనం స్మాష్ చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బఠానీ కూడా ఇందులోకి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మీకు కావాలి అనుకుంటే కనుక పానీలోకి యాడ్ చేసుకున్నాం కదా మసాలాలు, సేమ్ మసాలాలు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కారం, ఉప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మాత్రమే వేసి మిక్స్ చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇందులోకి చాట్ మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవంతా కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. సో మనకి ఆలు మిక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పానీపూరికి పూరి కంపల్సరీ కావాలి కదా, పూరి అనేది రెడీ చేసుకుందాము. దీనికోసం నేనైతే ఈ ప్యాకెట్ని బ్లింకిట్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నానండి. దీంతో మనకి 80 పూరీస్ కంటే చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. ఈ ప్యాకెట్ జస్ట్ మనకి 35 రూపీస్కే వచ్చింది. 200 గ్రామ్స్ ఉంది. ప్యాకెట్ పైన ఎంఆర్పి వచ్చి 60 రూపీస్ అని ఉంది, కానీ మనకి 35 రూపీస్కే వచ్చిందనమాట. మనము పూరీస్ చేసుకునే కష్టం లేకుండా హ్యాపీగా ఈ ఒక ప్యాకెట్ తీసి ఇంట్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు మనకి పానీపూరి తినాలి అనిపిస్తే అప్పుడు మనం సింపుల్ అండ్ ఈజీగా పానీ ప్రిపేర్ చేసుకొని అలాగే ఆలు మిక్స్ రెడీ చేసుకొని ఈ పూరీస్ని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్నామంటే సింపుల్ అండ్ ఈజీగా పానీపూరి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. లేదండి పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా కంప్లీట్గా చూపించండి అనేసి మీకు కావాలి అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైము పానీపూరి చేసేటప్పుడు ఇంట్లోనే పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా కంప్లీట్గా మీకు చూపిస్తాను. మనం ఇంట్లో చేసుకునే పూరీస్ కంటే కూడా ఈ పూరీస్ చాలా బాగున్నాయండి. మనం ఇంట్లో చేసుకునే పూరీస్ పానీలో ముంచి తినేటప్పటికే కొంచెం మెత్తగా అయిపోతాయి అన్నమాట.
ఇవైతే కొంచెము గట్టిగానే ఉన్నాయి, వెంటనే మెత్తబడకుండా చాలా బాగున్నాయి పూరీస్ అయితే. సో తప్పకుండా ఈ ప్యాకెట్ అయితే ట్రై చేయండి మీలో ఎవరైనా సింపుల్ అండ్ ఈజీగా ఇలా పానీపూరి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు. కొంతమందికి పూరి ప్రిపేర్ చేయడం కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట ఈ ప్యాకెట్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ పానీపూరి టేస్ట్ అయితే అచ్చం మనము బయట స్ట్రీట్లో బండి మీద తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్టే ఉందండి. ఏదో వీడియో కోసం చెప్తున్నాను అనుకోకుండా తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఈ పానీపూరి రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆ ఇంట్లో వాళ్ళకైతే ఈ పానీపూరి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనుకోండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ పానీపూరి మొత్తం ఖాళీ చేసేసారు. జస్ట్ నేను ఈ వీడియోలో చూపిస్తున్న 2 పూరీస్ మాత్రమే టేస్ట్ చేశాను, మిగతా పానీపూరి మొత్తం ఇంట్లో వాళ్ళే తిన్నారనమాట. అంత బాగా నచ్చింది వాళ్ళకైతే. సో డైలీ చేసుకోకుండా ఎప్పుడో తినాలి అనిపించినప్పుడు ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మనం బయట తిన్నా హెల్త్కి మంచిది కాదు, అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎక్కువగా తిన్నా హెల్త్కి మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తినాలి ఇలాంటివన్నీ, డైలీ మాత్రం తినకండి, హెల్త్కి మంచిది కాదు. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.